అందరికీ నమస్కారం అండి. సరిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నిత్యం సత్యాన్నే పలుకుతూ ఆడిన మాట తప్పకుండా మాట ఇచ్చిన దాని ప్రకారం తన రాజ్యాన్నే దానం చేసి కష్టాల పాలైన చక్రవర్తే హరిశ్చంద్రుడు. ఈయన కృతయుగంలో అయోధ్యకు చెందిన పేరుగాంచిన సూర్యవంశపు రాజు. సూర్యవంశానికి ఇక్ష్వాకు వంశము, అర్కవంశము, రఘువంశము అని కూడా పిలిచేవారు. ఈ వంశానికి చెందిన చక్రవర్తే హరిశ్చంద్రుడు. ఈయన తండ్రి పేరు త్రిశంకు, భార్య చంద్రమతి, కొడుకు లోహితాస్యుడు. ఈయన ఆడిన మాట కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని మన పురాణాలలో సత్య హరిశ్చంద్రుడిగా నిలిచిపోయాడు. అటువంటి సత్య హరిశ్చంద్రుని కథను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకనాడు ఇంద్రుడు ఇంద్రమహాసభను ఏర్పాటు చేసి బృహస్పతి, అగస్త్యుడు, నారదుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహామునులందరినీ ఆహ్వానించి సభను కొలువు తీర్చాడు. ఈ సభలో ఇంద్రుడు ఈ లోకంలో సత్యనిష్టను వీడని వారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు వశిష్ఠుడు అయోధ్య నేలే ఇక్ష్వాకు వంశోద్భవుడు హరిశ్చంద్రుడు నిత్య సత్యవ్రతుడని చెప్పాడు. అంతటా ఆ సభలోని విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుడు అంతటి సత్యవంతుడా, అతని చేత నేను అసత్యము పలికించెదను అని విశ్వామిత్రుడు వశిష్ఠునితో అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అది జరగని పని, హరిశ్చంద్రుడు అసత్యమాడడం అనేది జరగదు అని అన్నాడు. అయితే హరిశ్చంద్రుడు అసత్యం ఆడిన వేళ నేను శిరోముండనమును గావించుకొని తపస్సు మాని సాటి ఋషులు చీ అనగా గాడిదనెక్కి వాడవాడలా ఊరేగెదునని పలికెను. అప్పుడు విశ్వామిత్రుడు కూడా నేను సత్యహరిశ్చంద్రుని చేత అసత్యము ఆడించలేకపోతే నేను ఈశ్వరుని నుంచి పొందిన తపోఫలము నుంచి అర్ధభాగమును హరిశ్చంద్రునికి దారపోసి అతనిని స్వర్గమున సురరాజపీఠమునందు నిలబెట్టదనని పలికెను. ఇంకా విశ్వామిత్రుడు తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. హరిశ్చంద్రుని సభలోకి ప్రవేశించి పరమేశ్వరుని కొరకై నేను ఒక యాగమును సంకల్పించితిని. అందుకు తగు ధనము కావలసి ఉన్నది. ఎంత ధనము కావలను అని విశ్వామిత్రుణ్ణి హరిశ్చంద్రుడు ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు ఏనుగు పైకెక్కి బలవంతుడు నిలిచి ఒక రత్నమును విసిరినా ఎంత ఎత్తు పోవునో అంతటి ధనరాశి కావాలనని చెప్పాడు. హరిశ్చంద్రుడు సరే అనేని ధనమును స్వీకరించమన్నాడు. అప్పుడు అతని ఆశ్రమమున అంతటి సొమ్మును దాయలేనని, తనకు కావలసినప్పుడు ధనమును తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి తన ఆశ్రమానికి రప్పించుకొనుటకు క్రూర మృగాలను సృష్టించి రాజ్యముపైకి పంపించెను. అప్పుడు క్రూర మృగాలు జనవాసులపై పడి జనములను, పశువులను క్రూరముగా ప్రాణహాని కల్పించాయి. ఈ విషయము తెలిసిన హరిశ్చంద్రుడు క్రూర మృగములను వేటాడుటకు వెడలెను. వేట ముగించుకొని అలసిన హరిశ్చంద్రుడు తాను పురోహిత పండితులతో కొలువు తీరి ఉండగా ఒక ముని కన్నుల నిప్పులతో హరిశ్చంద్రుని సమీపించి సింహాసనం నుండి త్రోసి కట్టుబట్టలతో అడవులకు పంపినట్లు కల వచ్చింది. చంద్రమతి తనకు కూడా అటువంటి కల వచ్చిందని పలికెను. ఇది అశుభ సూచకమని మహామంత్రి సత్యకీర్తి విశ్వామిత్రుడు ముందు రోజు వచ్చి ధనము అడుగుట వలన అట్టి కల వచ్చి ఉండవచ్చునని పలికెను. హరిశ్చంద్రునికి వినోదము కలిగించుటకు ఆస్థాన సంగీత కళాకారులు లేరని విచారించుచుండగా మాతంగి కన్యలు ప్రవేశింతురు. మాతంగి కన్యలు పాడిన పాటలో భావము నచ్చకున్నను వారి కంఠస్వరమునకు హరిశ్చంద్రుడు ముత్యాలహారము బహుమతిగా ఇచ్చాడు. వారు బహుమతులను తిరస్కరించి రాజును వివాహము ఆడవలసిందిగా కోరారు. దానికి హరిశ్చంద్రుడు అంగీకరించక వారిని భటుల ద్వారా బయటకు పంపించేయమన్నాడు. మాతంగి కన్యలు తమ తండ్రి అయిన విశ్వామిత్రునితో విషయాన్ని అంతా వివరించారు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితో
తమ కుమార్తెలను వివాహం చేసుకొనవలసిందిగా కోరాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, నేను నీ కుమార్తెలను వివాహము చేసుకొనలేను. నాకు వివాహము అయినది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నేను రాజ్యాన్నైనా వదులుకుంటాను గాని ఈ కన్యలనైతే వివాహము చేసుకొననని తెలియజేశాడు. విశ్వామిత్రుడు, నాకు ఈ రాజ్యాన్ని దానమివ్వు అని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు సరేనని రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానంగా ఇచ్చేశాడు. ఇక హరిశ్చంద్రుడు తన భార్య కొడుకుతో కట్టుబట్టలతో రాజ్యాన్ని విడిచి వెళ్తుండగా విశ్వామిత్రుడు తనకు ఇస్తానన్న దానము ఇవ్వలేదని గుర్తు చేశాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, నాకు ఆ ధనమును ఇవ్వడానికి 1 నెల గడువు కావాలని అడిగాడు. విశ్వామిత్రుడు తన శిష్యుడు అయిన నక్షత్రకుడిని తన రుణమును వసూలు చేయుటకు హరిశ్చంద్రుని వెంట పంపెను. హరిశ్చంద్రుడు తన కుటుంబము నక్షత్రునితో అడవి గుండా ప్రయాణించి కాశీనగరము చేరుకున్నారు. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న పిమ్మట నక్షత్రకుడు గడువు పూర్తయిందని రుణము తీర్చమని ఒత్తిడి చేయగా చంద్రమతిని, లోహితుని, కాలకౌశికుడను బ్రాహ్మణునకు విక్రయించి ఆ సొమ్ము నక్షత్రుడికి ఇచ్చాడు. అది తన దారి ఖర్చులకే సరిపోతుందని గురువుగారికి ఇవ్వవలసిన రుణమును తీర్చమని అన్నాడు. హరిశ్చంద్రుడు వీరబాహుడను కాటికాపరికి తనను తాను విక్రయించుకొని ఆ సొమ్మును నక్షత్రుడికి ఇచ్చి రుణ విముక్తుడయ్యాడు. కాలకౌశికుని ఇంట దాసీగా చంద్రమతి, వీరబాహువుని సేవకునిగా వీరదాసు అను పేరుతో హరిశ్చంద్రుడు ఉన్నారు. ఎండు పుల్లలను తెచ్చుటకు కాలకౌశికుని శిష్యులతో అడవికి వెళ్ళిన లోహితాస్యుడు పాము కాటుకు మరణించెను. ఇది తెలిసిన చంద్రమతి అడవికి వెళ్తుండగా కాలకౌశికుని భార్య తన ఇంట ఉన్న పని అంతటినీ పూర్తి చేసి వెళ్ళమని ఆజ్ఞాపించినది. అర్ధరాత్రి వరకు ఇంటి పనులన్నీ చేసి పిమ్మట చంద్రమతి కుమారుణ్ణి తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న శ్మశానమునకు తీసుకొని వెళ్ళినది. శవదహనమునకు సుంకం చెల్లించకుండా దహనం చేయరాదని గద్దించాడు. తన వద్ద సొమ్ములేమీ లేవని చంద్రమతి అంటాది. అప్పుడు నీ దగ్గర ఏదైనా నగ ఉన్నా అది అమ్మి సుంకము చెల్లించమని అంటాడు. అంతటా హరిశ్చంద్రుడు ఆమె మెడలో ఉన్న మంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమని అంటాడు. వశిష్ఠుని వరము వలన భర్తకు తప్ప తన మాంగళ్యము ఎవరికీ కనిపించదని, అందుచేత అతను తన భర్త హరిశ్చంద్రుడని గుర్తించి పుత్రుని మరణము గురించి చెప్పి విలపిస్తుంది. అయినా హరిశ్చంద్రుడు సుంకం చెల్లించకుండా దహనము చేయలేను. నీవు నీ యజమానురాలిని అడిగి సొమ్ము తీసుకొనిరా అని పలికెను. ఇంతలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు కాశీరాజు కుమారుని వధించి సొమ్ములను అపహరించి కాటి సుంకమునకు యజమానురాలి వద్దకు తీసుకొనుటకు వచ్చుచున్న చంద్రమతిపై పడవేసి వెళ్ళిపోయారు. దొంగలను వెంబడిస్తూ వచ్చిన రాజభటులు ఆమెనే దొంగగా హంతకురాలిగా భావించి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆమె వద్ద దొంగ సొత్తును చూసి ఆమె దోషిగా నిర్ధారించి రాజు శిరశ్ఛేదను శిక్షగా విధించాడు. ఆమెను వధించు బాధ్యత కాటికాపరిది కావున ఆమెను హరిశ్చంద్రుని వద్దకు తీసుకొని వెళ్ళారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు చంద్రమతిని వధించబోయాడు. ఇంతలో విశ్వామిత్రుడు వచ్చి మాతంగ కన్యలను వివాహమాడితే నీకు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అని అడిగాడు. కానీ స్థిర చిత్తుడైన హరిశ్చంద్రుడు చంద్రమతిని వధించడానికే సిద్ధపడ్డాడు. ఇంతలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై హరిశ్చంద్రుని సత్యసంధతను మెచ్చుకొని ఏం వరము కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు చంద్రమతి కాశీ రాకుమారుని సజీవునిగా చేయమని వారిని కోరింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు లోహితాస్యుడిని కూడా బ్రతికించారు. విశ్వామిత్రుడు ఇది అంతా హరిశ్చంద్రుడు సత్యవంతుడని, ఆడిన మాట తప్పనివాడని ఈ లోకానికి తెలియజేయడానికే పరీక్షించానని పలికాడు. వీరబాహుడు యమధర్మరాజని
హరిశ్చంద్రుడు ఉన్నది శ్మశానము కాదని తెలిపి అతని రాజ్యమును అతనికి ఇచ్చి తపఫలములో హరిశ్చంద్రునికి దారపోశాడు. హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని సత్యహరిశ్చంద్రుడిగా పేరు తెచ్చుకొని పురాణాలలో నిలిచిపోయాడు. నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి.